మేనియాకు పాన్ ఇండియా షేక్ అవుతుంది. ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ కనిపిస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్ క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ డే 1 ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గా చూపిస్తుంది అంటున్న ఇండస్ట్రీ వర్గాలు. ప్రారంభ రోజు 250 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జాతర సీన్. ఇంకోవైపు ఇండియాలో 25 లక్షల అడ్వాన్స్ టికెట్లు కొనుగోలు జరిగాయి. అడ్వాన్స్ బుకింగ్లో విక్రయం ద్వారా 73 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి. తొలి రోజు టికెట్ సేల్స్లో పుష్ప 2 రికార్డు సాధించింది. ఇక బాహుబలి 2, జవాన్, RRRను అధిగమించిన పుష్ప 2 ఇక విదేశాల్లోనూ పాత రికార్డులు తిరగరాస్తుంది. బద్దలు కొడుతున్న ఐకాన్ స్టార్ ఉత్తర అమెరికాలో 3.2 మిలియన్లతో సహా 100 కోట్లు అన్ని రికార్డులు బద్దలు కొట్టేలా దూసుకుపోతున్న పుష్ప 2 ఇండస్ట్రీ ఇన్సైడర్లు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్ వీకెండ్ని అంచనా వేయలేకపోతున్నారు. భారతదేశంలోనే 150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మూవీ మొత్తం మీద 800 నుంచి 1000 కోట్ల ఆదాయాన్ని తేవచ్చని అంచనా వేస్తున్నారు. 12,000 థియేటర్లలో పుష్ప 2 రిలీజ్. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఆదరణ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తెలుగుతనాన్ని మోసుకుపోతున్న అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా అల్లు అర్జున్కి అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్ పట్ల సానుకూలత చూపిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్, గ్లోబల్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ మూవీలను వాయిదా వేసుకున్న బాలీవుడ్ టాప్ హీరోలు విక్కీ కౌశల్, చావా వాలంటీర్స్ డేకు వాయిదా వేసుకున్నారు. షాహిద్ కపూర్, దేవా ఫిబ్రవరిలో ముందస్తుగానే మూవీ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు టాప్ నిర్మాణ సంస్థగా ఆవిర్భవించింది. రష్యా, చైనా, జపాన్ లాంటి దేశాలతో పాటు పాపులర్ పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. సుకుమార్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎలివేషన్ అయ్యారు. ఇక పుష్ప 2 రికార్డులు సామాజికంగా, ఆర్థికంగా సత్తా చాటుతున్నాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి చర్చ నడుస్తుంది. సినిమాను దుమ్ము రేపుతున్న గంగమ్మ తల్లి జాతర సీన్ హైలైట్గా నిలుస్తుంది. సినిమాలో జాతర సీన్లో అల్లు అర్జున్ జీవించాడంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ బాద్షాగా చరిత్ర సృష్టించిన షారుఖ్ సేమ్ టు సేమ్ అచ్చంగా ఇప్పుడు పుష్ప, అల్లు అర్జున్ కూడా బాద్షా లాగా ఇండస్ట్రీని ఏలే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్డమ్ ఆకాశాన్ని అంటుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్. ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 ఫైర్ దగ్గర నుంచి ఇప్పుడు వైల్డ్ ఫైర్ వరకు రచ్చరచ్చగా కనిపిస్తుంది. మరి ఈ చిత్రానికి రానంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 1న 2021లో విడుదలైన సంచలనాలు నాడు టికెట్ ధర తక్కువగా ఉండడంతో తక్కువ వసూళ్లు, ఇప్పుడు భారీగా టికెట్ ధర పెంచడంతో పెరిగిన వసూళ్లు అంటున్నారు ఫ్యాన్స్. ఇండియా అంతటా పుష్ప 2 మ్యానియా వీక్ డేస్లో తొలి రోజు భారీ వసూళ్లు అంటున్నారు సినీ పండిట్స్. రైట్, ఇక పుష్ప 2 క్రేజ్కి పాన్ ఇండియా షేక్ అవుతుంది. ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ కనిపిస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో ఫ్యాన్స్ ఊగుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిదంబరం అందిస్తారు. చిదంబరం గారు, అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్, మాస్ క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేసాయి. ఈ సినిమా గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అయితే సినిమా ట్రైలర్లోనే వాళ్ళు ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏంటంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, కాదు ఇంటర్నేషనల్ అని. నిజంగానే సినిమా ఇవాళ వెళ్తుంది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12,500 థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వడము, రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఫుల్ కలెక్షన్లతో నడవడము, చూసిన ప్రతి ఒక్కరు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడడము. మొదట్లో ఉదయం కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, కానీ దాన్ని కేవలం ఫ్యాన్ వార్లో భాగంగా మాత్రమే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అది పుంజుకుంది. ఇప్పుడు 100% ఆక్యుపెన్సీతో సినిమా రన్ అవుతున్న పరిస్థితి చూస్తే 12,500 స్క్రీన్లలో ఒక సినిమా రిలీజ్ అవ్వడము, ఇది ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయిన ఒక సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. దానికి తోడు అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాకు గాను నేషనల్ అవార్డు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా కూడా ఆ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంతేకాకుండా మొదటి పార్ట్ 400 కోట్లు కలెక్ట్ చేసింది. 400 కోట్లు కలెక్ట్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా డిఫరెంట్ పరిస్థితులు ఉండేవి అప్పట్లో. కాబట్టి ఆ కారణంగా కూడా
టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేకపోవడం వల్ల 400 కోట్లు వచ్చాయని ఒక విశ్లేషణ గతంలో వినిపించింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 12,500 థియేటర్లు రిలీజ్ అవ్వడంతో పాటు 5,600 థియేటర్లు దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వడంతో 12,500 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే క్రమంలో ఆ రేట్లు కూడా బాగా పెంచుకోవడానికి ప్రభుత్వాలు సహకరించడము, ఆ సహకరించిన నేపథ్యంలో ఇవాళ చూస్తే మొదటి రోజే 71 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇప్పటికే సాధించడం కనిపిస్తుంది. ప్రీమియర్ షోలు అన్నీ కలుపుకొని, అది కాకుండా రేపటి వరకు అంటే సినిమా రిలీజ్ అయిన 2 రోజుల్లోపే 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని మాట్లాడుతూ 800 నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటూ పుష్ప 2కు సంబంధించి ఇప్పటికే ట్రేడ్ వర్గాలు ఒక అంచనా వేస్తున్నాయి. ఓవరాల్ బడ్జెట్ తో పోలిస్తే ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తూనే ఇక రిలీజ్కి సంబంధించిన బిజినెస్ అంతా చూస్తే అది 2,000 కోట్ల టచ్ అయ్యే అవకాశం ఉందన్న విధంగా కూడా విశ్లేషణ వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించి మానియా ఖచ్చితంగా కొనసాగుతోంది. థియేటర్లో ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళారు. పుష్ప 1 తర్వాత పుష్ప 2కి వెళ్ళేటప్పటికి ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయిలో 100% అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా సినిమాను కంప్లీట్ చేయడం, అంతేకాకుండా మాస్ జాతర ఏదైతే జాతర మధ్య అక్కడ సినిమాలో ఉన్న కొన్ని హైలైట్ విషయాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూడాలి అనే విధంగానే ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చిదంబరం గారు. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.